భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తెలుగు, సంస్కృత భాషల్లో 2000కు పైగా అవధానాలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. నేడు భారత ప్రభుత్వం తరఫున ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాన్ని అందుకున్నారు డాక్టర్ మాడుగుల నాగఫణీశ్వరం గారు. ఈ అవధానం కేటగిరీలో మీకు పద్మ పురస్కారం లభించటం మీ స్పందన, మీ మాటల్లో. పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానమే నా జీవనమిప్పుడు. పివి నరసింహారావు గారు మహానుభావుడు, 14 భాషలలో విద్వాంసుడు. ఆయన అవధానాన్ని, అవధానిని అంత ప్రశంసిస్తూ 3 గంటలు కూర్చున్నారు సభలో మహానుభావుడు. రాయివిగాదు తమ్ముడు నువ్వు రాజు, మారితే ఈ దేశానికే రాజువు అని పాడాను. చాలా అద్భుతమైన పాట, జనంలో చాలా ప్రసిద్ధి. ఆ రోజు అన్నలను చాలా మార్చింది ఈ పాట అని పేరు. తిరుమల నీ సిర్రుల గుడి, తిక్కన నీ పలుకుబడి, అవధానం ఆత్మవిద్య. అవధానం అన్నది ఆత్మవిద్య, ఏకాగ్రత. అవధానం మానవ జీవితంలో ఆయా వృత్తుల యందు ఒక్కొక్కరికి ఏకాగ్రత ఉండడం అన్నది ఆ వ్యక్తికి ఆభరణం. బిగ్ అనగా దిగ్గన నిన్ను లేపి నిలుపు పెద్ద కదా, బిగ్గనగా నీ రంగములో నీవు పెద్ద అనెడు విద్య కదా. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దాదాపుగా 52 సంవత్సరాలుగా అవధానం చేస్తున్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో 2000కు పైగా అవధానాలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇవే కాకుండా 2000 పాటల్ని చాలా అద్భుతంగా వారు రాయటమే కాకుండా ఆలపించి అందరి హృదయాలను దోచుకున్నారు. ఇవే కాకుండా విశిష్టమైన రీతిలో 35,000కు పైగా పద్యాలను రచించి తెలుగు భాషపై ఉన్న మక్కువను చాటి చెప్పారు. ఇవే కాకుండా ఎన్నో రీతులుగా సాహితీపరంగా, భాషాపరంగా విశిష్టమైన సేవల్ని అందిస్తూ తన జన్మను సార్థకం చేసుకోవటమే కాకుండా ప్రముఖమైన వ్యక్తిగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారు పీఠాన్ని స్థాపించి 30 సంవత్సరాలు పైగా కూడా ఎంతోమంది అశేష అభిమానాన్ని చూరగొన్నారు. నేడు భారత ప్రభుత్వం తరఫున ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాన్ని అందుకున్నారు డాక్టర్ మాడుగుల నాగఫణీశ్వరం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువు గారు. తల్లి ఆశీర్వచ. బిగ్ టీవీ తరఫున మీకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మీకు పద్మ పురస్కారం రావటం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అవధానం కేటగిరీలో మీకు పద్మ పురస్కారం లభించటం మీ స్పందన, మీ మాటల్లో. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మంగళమేఘకైసిని కళాసీమంతముక్తామణే, సీమాశూన్య కవిత్వ వర్షజనని ప్రస్విన్న కాదంబిని, స్వాదు ప్రేమ రస ప్రసారఝరిణి, స్వాత్మాశ్రయ ఆనందిని, వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణి. భారత ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటించటం అన్నది కేవలం మహాసరస్వతీదేవి కటాక్షం. అమ్మవారి యొక్క దయ ఉంటే ఎప్పుడు ఏది రావాలో, ఎన్ని అద్భుతమైన అవకాశాలో మహామహులు అవధానములో పాల్గొనేటట్లుగా చేసి ప్రజలందరి యొక్క విశేషమైన ఒక ఆకర్షణ, అభిమానము. అవధానము అంటే ఆబాల గోపాలము అనుభవించేటట్లుగా ఎలా ఉంటుంది
అవధానము ఎలా చెయ్యాలి అని నిరంతరము తపన. అందరు ఎలా మెచ్చుతారు? ఇంకా ఇంకా ప్రాచీన మహర్షులు, మహాత్ములు, తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు ఇలాంటి వాళ్ళు ఎంతో ప్రతిభా సమన్వితంగా చేశారు అవధానాన్ని. అయితే ఆధునిక కాలము అనేక ఆకర్షణలకు, అనేక ఒక వ్యగ్రతకు, అంటే ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రపంచంలో. అన్నిటి ఆకర్షణలను దాటుకుని అవధానమే ఎందుకు చూడాలి? ఏం చేస్తే చూస్తారు? మేము అదే అనుకున్నాం. 64 కళల్లో మీరు అవధానం ఎంచుకోవటంలో ఉన్న ఆంతర్యం. పెద్దలు, పుణ్యాత్ములు వాళ్ళందరూ వేదము, శాస్త్రము, సదాచారము ఇలాంటి వాటిల్లో మంత్రశాస్త్రము నిష్ణాతులు. నాకు వచ్చేప్పటికీ అవధానము, కవిత్వము అవి నాకు దారి అని చూపించారు. మా తల్లిదండ్రులు చూపిన మార్గంలో దాన్ని ఎలా ఆకర్షణీయంగా, ఎలా అందరూ మెచ్చేటట్లుగా చెయ్యగలము అని నిరంతరం ఆలోచన ఇచ్చింది అమ్మవారు. ఆలోచనకు తగిన క్రొత్త మార్గములు ప్రసాదించింది ఆమె. ఆ మార్గంలో చేస్తూ వస్తూ ఉంటే విశేష ప్రజలు, అశేష జనాదరణ. అది తెలంగాణ, ఆంధ్ర, భారతదేశమా, ప్రపంచమా, ఇక్కడ అక్కడ అని లేదు. ముఖ్యముగా మన తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే భాషే తెలుగు కదా. అందువల్ల అటువంటి ఒక అనుగ్రహమును ప్రసాదించిన అమ్మవారికి మొదటి నమస్కారం. ఆ మార్గంలో ప్రజలు, ప్రభుత్వాధినేతలు, సామాన్యులు, ఆబాల గోపాలము, సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా అందరూ దీని యందు అనురక్తి కలిగి ఉండేటట్లు చెయ్యటము ఆమె యొక్క అనుగ్రహం. అటువంటి ఒక పంచమస్వర మహితాన్వితమైన కవితాకళన వశమౌట గొప్ప. అటువంటి సర్వజన హితము, సర్వజన రక్తము అయినటువంటి కళను అమ్మవారు ప్రసాదించింది. అది విశేషం. చాలా ఆనందంగా అనిపిస్తుంది గురువుగారు. అంటే ప్రస్తుతం తెలుగు భాషే కనుమరుగైపోతున్న ఈ నేపథ్యంలో తెలుగు భాషపై మంచి పట్టు సాధించడమే కాకుండా పద్యాలు రాశారు, పాటలు రాశారు, అలాగే 40కి పైగా పుస్తకాలు రచించారు. సో ఈ అవధానం అనేది మీకు నేర్చుకోవాలి, రాయాలి అనే ఈ ఆసక్తి ఏ సందర్భంలో కలిగిందంటారు? బాల్యము నుంచి నాకు 7.5 సంవత్సరము నుంచి మా నాన్నగారు మా ఇంట్లో అమరము, ఆంధ్రనామ సంగ్రహము, తర్వాత రామాయణ, భారత భాగవతాదులు, ముఖ్యముగా పోతన భాగవతము, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణము, ఇలా రమణీయమైనటువంటి పద్యశైలి. ఈ పద్యాలు ఎంత గొప్పవి! ఈ మానవులకు తారణ హేతువు. ఇహము పరము రెండు. ఇందులో ఇహము అంత సులభంగా ఆకర్షణ, ఈ విద్య ఎంతో కష్టపడితే తప్ప వేరే విద్యల్లో సులభంగా భుక్తి లభిస్తుంది. ఇందులో కొంచెం సమయం పట్టవచ్చు. అదే అయినా కూడా ఇది ఉత్తమోత్తమ మార్గం అని వాళ్ళు సూచించినారు. మహనీయులైనటువంటి వాళ్ళు కొంతమంది పద్యం ఇలా రాయాలి, పద్యం ఇలా నువ్వు చెప్పగలవు, అందరికన్నా ఈ మార్గంలో నువ్వు గొప్పవాడివి అవుతావు అని వాళ్ళ ఆశీర్వచనం. ఏమీ కాని నాడు కూడా ఎంతో అవుతావని చెప్పిన వాళ్ళ గొప్పతనం అందులో ఉంది. అంటే మీలో ఆ ప్రెగ్నెంట్ వాళ్ళు అప్పుడే దర్శించారు. వాళ్ళు ఏం చూశారో మహాత్ములు, ఏమీ లేకపోయినా వాళ్ళు అనటం వల్ల కూడా కావచ్చు. మహాత్ముల యొక్క వాగ్వైఖరి ఏం జరుగుతుందో అలా. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. పద్మ పురస్కారాన్ని మీరు అందుకోవటం అంటే ఇప్పటికే ఆలస్యమైందని అనుకుంటున్నారా రావటం? అందరూ అనవచ్చు, కానీ నేనైతే కాలస్వరూపిణి, కాళీ అంటే కాలస్వరూపిణి అమ్మవారు. ఆమె ఎప్పుడు ఏవి ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో ఆమె ఇస్తుంది. కానీ నిజం చెప్పాలంటే గురువుగారు, తెలుగు వారికి ఇలాంటి పురస్కారాలు రావడం చాలా అరుదుగానే చెప్పుకోవాలి. అంటే చాలా మందిలో చాలా ప్రతిభ ఉంటుంది, చాలా రకాల నైపుణ్యాలు ఉంటాయి. కానీ మరి అవి గుర్తించడంలో ఏవైనా వెనుకబాటుతనం ఉందంటారా? ఏం లేదమ్మా, ఒక్కోసారి చాలా చిత్రమైన వాతావరణం ఉంటుంది దీంట్లో. ప్రభుత్వాలు అనేటప్పటికీ
విహంగ వీక్షణము. వాళ్ళు పైనుంచి చూస్తారు, వాళ్ళ ప్రమాణాలలో ఎక్కడో ఒదగాలి. వాళ్ళ ప్రమాణాలకు ఏమాత్రం కొంచెం అవతల ఉన్నా వాళ్ళు ఇవ్వలేరు. మనము వాళ్ళ ప్రమాణాలలో ఉన్నామా లేదా అని నిత్యము చూసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరు ఒక ఇలాంటి క్లిష్టమైన అవధాన ప్రక్రియ లాంటిది చెయ్యాలి అని అంటే అనేకుల మహాత్ముల సహకారాలు కావాలి, అవును. ఒక వేదిక కావాలి. ఎవరికి తీరిక ఉందని మీరు అవధానం చేయండి మేము వింటామంటారు? ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉన్నారు, సమయం లేకుండా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ సమయం పెట్టేటట్లు మనం ఎట్లా చేసుకోవాలి? అవధానము చెయ్యడము కన్నా అవధాన రంగము ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం అవధానికి చాలా పెద్ద పని. చాలా. మామూలుగా అష్టావధానం చేస్తాడు అనుకోండి, ఎవరో పిలవచ్చు, ఒక మూల చెయ్యొచ్చు. శతావధానం చేస్తాడు అనుకోండి, అక్కడికే కొంచెం క్లేశం ఉంది. అవి సహస్రాలు కావాలనుకోండి, ఎలా అంటే ఆమె దయ అంత పెద్దది. దదాతి ప్రతిగృహ్ణాతి దాతॄన్ ప్రేరయతే హరిహి సాకం యాతి పురోయాతి మనో మాభైర్ నిరంతరం అన్నాడు. నాయన, అమ్మవారు నీతో, అమ్మవారు ఇస్తుంది, ఇప్పిస్తుంది, దాతలను ప్రేరణ చేస్తుంది, నీతో నడుస్తుంది, నీలోనే ఉంటుంది, నీకన్నా ఒక అడుగు ముందు నడుస్తుంది అన్నారు. ఇంత నమ్మకం ఉండాలి, ఉంటే ఆమె చేస్తుంది. బాగుంది. అటువంటి నమ్మకం ఇచ్చి ఆమె నడిపించి ఆమె నడిపిస్తూ, నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను. అందువల్ల ఆమె అవధాన సరస్వతి నాకు ఆరాధ్య దేవత. ఆమె ఏదో కవిత్వం మాత్రము కాదు, కవిత్వము ఆమె సరస్వతి. ఆమె నాకు ఉపాస్యం, ఆమె నిరంతర ధ్యానము. సర్వావస్థల సర్వముగా కొలిచెద నిన్నే అని రాసుకోవడం లేదు, ఎప్పుడూ పాడుకోవడమే. మళ్ళీ ఎప్పుడో మా వాళ్ళు రాయటము. గురుగారు, సాధారణంగా మనం గమనిస్తే ఒక ఆర్ట్కో, ఒక లిటరేచర్కో, ఒక సాహిత్యానికో, ఒక కళకో రావడం మనం చూస్తూ ఉంటాం. కానీ అవధానం అనేది ఒక సపరేట్ కేటగిరీగా తీసుకొని దానికి పురస్కారం అందించడం, అందులో మీరు ప్రప్రథమంగా ప్రముఖులుగా రాణించడం అనేది గర్వకారణంగా అనిపిస్తుంది. చాలా మీరు చక్కని మాట అడిగారు తల్లి. మీరు అమ్మవారి స్వరూపం. మీరు ఈ రంగంలో అనేకుల మహాత్ములను చూసి చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ప్రశ్నించి అలా మీరు ఒక అద్భుతమైన మాట అన్నారు అమ్మ. ఇది ఏంటంటే నిజమే, నాకు కూడా అనిపిస్తుంది ఇది ఆమె యొక్క ఒక ప్రత్యేకమైన కటాక్షమేమో ఇది. అంటే మన భాషకు, మన కవిత్వానికి, మన తెలుగు పద్యానికి ఒక పట్టాభిషేకము జరగబోయే మహోత్సవమేమో. దానికి ఆమె ఇక్కడ శ్రీకారము, పద్మశ్రీకారము చుట్టారేమో అమ్మవారు. అలా అనిపిస్తుంది నాకు. గురుగారు, 2000 మీరు అవధానాలు చేశారు కదండి, అందులో మీకు బాగా మనసుకు హత్తుకొని సంతృప్తినిచ్చిన సందర్భం? ఎన్నని చెప్పగలను తల్లి, ఎన్నో ఉన్నాయి. ఈ జయప్రస్థానములో ఎన్ని శతావధానాలు అందరికీ సుప్రసిద్ధము. నేను వరంగల్లో అవధానం చేసినప్పుడు కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి, చాలా మహానుభావుడు, ఆయన సభకు వస్తున్నారు. ముఖ్య అతిథిగా వచ్చారు. సభ ప్రారంభం ఆయన ఆ రోజు పోతన ఉత్సవాలలో భాగంగా పెట్టారు వరంగల్. వారు నన్ను చూసి ఈయన అవధాని అన్నారు. అంటే నా వయస్సు, నా శరీర స్థితి అన్నీ చూసి ఈ పిల్లవాడు అవధానం చేస్తాడా అని అన్నారు. ఎవరంటే నేనేనండి అవధానిని అన్నాను. ఏమయ్యా, తిరుపతి వెంకట కవులు కూడా ఇద్దరు కదా, నువ్వేమో ఒకటి వచ్చావు, పైగా చూస్తే ఇలా ఉన్నావు, నువ్వేం అవధానం చేస్తావు అన్నాడు.
భయం అనిపించింది. వయస్సు చిన్నది కదా, అందులో మహావిద్వాంసులు మహాత్ములు కనపడ్డప్పుడు భయమే ఉంటుంది, ఎలా చేయగలుగుతాము. సరే, ఆయన అనటం ఏమిటి, అందరినీ సభలోకి పిలిచాక అవధానిని ప్రత్యేకంగా చివర పిలిచారు, వీళ్ళందరూ వేదిక మీద కూర్చున్నాక. ఇది చాలా సుప్రసిద్ధమైనది నా పద్యం, ఒక మాలిక. అక్కడ చెప్పాను నేను, వేదిక ఎక్కాక నాకు అమ్మవారు చాలా వణుకుతూ ఉన్న నాకు, భయకంపిత చిత్తముతో ఉన్న నాకు, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియని నాకు, ఒక మహావీణ ఒకటి, అమ్మవారి మాణిక్య వీణ ఒకటి నా గొంతులోకి ఇట్లా వెళుతూ ఉన్నది. ఓ ఇది దర్శనమయ్యి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్. ఈ మాలిక సుప్రసిద్ధము. నేను ఇప్పుడు చెప్తే పునరుక్తి 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 పునఃపునరుక్తి అట్లా అనేక పర్యాయాలు చెప్పినట్లు అవుతుంది. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ఈ మాలిక కనపడుతుంది. ఇలాంటి మాలిక ఆశువుగా పలికించింది అమ్మవారు. దానికి మూల కారణం కాళోజీ నారాయణరావు గారు. మేము చాలా ఆశ్చర్యచకితులం అవుతాం గురుగారు. ఇన్ని వేల పద్యాలు, ఇన్ని వేల పాటలు, ఇన్ని వేల సహస్రావధానాలు. అయితే మీరు ఆ పదాలు కానీ ఆ అక్షరాలు కానీ ఒక సుమాల మాలికగా సరస్వతీదేవికి సమర్పించారు కదా, మీ సాధన రహస్యం? సాధన రహస్యము ఏమీ పెద్దగా వేరే కొత్త ఏం లేదండి. మహాత్ములు అందరూ చూపిన మార్గమే. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదుల సేయుచున్ అని ప్రహ్లాదుడు ఎలా భావిస్తాడు అని చెప్పాడు భాగవతంలో పోతన గారు. మనం కూడా అలా భావన చెయ్యటమే. నీళ్లు తాగుతున్నా సరస్వతి పద్యమే ఉంటుంది అక్కడ. పద్యమో పాటో ఆమె రూపం ఏదన్నా కావచ్చు, కవిత్వం అది. భోంచేస్తున్నా అదే ఉంటుంది, స్నానం చేస్తున్నా అదే ఉంటుంది. మనం ఏమి చేస్తున్నా సర్వకాల సర్వావస్థల సర్వముగా కొలిచెద నిన్నే, అంతే దాని రహస్యం. అదే తపస్సు. అది మంత్రమా, మాట, పూజ, పురస్కారమా, ఎదుటి వాళ్ళను ప్రతి వాళ్ళను చూసినప్పుడు ఇదే భావన చేస్తామా, ఇవన్నీ కలిపియా, అంతే దాని స్వరూపం. మీరు అవధానం చేసేటప్పుడు సాధారణంగా మీ ప్రిపరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? అంటే ఎవరు ఎటువైపు నుంచి ఏ ప్రశ్న అడుగుతారో తెలీదు, దానికి మీరు ఏ విధంగా సమాయత్తం అవుతారు? ఏముండదు తల్లి, నిజానికి దానికోసం సిద్ధం కావటం అనేది అవకాశం ఏం లేదు. ఏమడుగుతారో తెలియదు. అందువల్ల నా సాధన ఎలా ఉంటుందంటే, మామూలుగా అవధానం చేసేటప్పుడు ప్రతి పద్యానికి ప్రిపరేషన్ అని మీరు అన్నారు, నేను సిద్ధం కావటం. ఇది నేను సిద్ధం కావటం. ఇక్కడ నాకు అమ్మవారి ఆవాహన అవుతుంది. ఏం అడిగితే అది ఆమె ఇస్తుంది. ఆమెకు తెలుసు కదా, ఎవరేమి అడిగినా కూడా. నాకు తెలియదు, ఆమెకు తెలుసు. ఇదే రహస్యం. ఏదైనా రహస్య విద్యలు నేర్చుకున్నారా? మీరు ఎందుకు చేస్తున్నారండి అవధానము, ఏంటి మీ ప్రత్యేకత అన్నారు. యోగ ప్రాయ మహావధాన కవితా జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగీ మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై శ్రీగోలోకగచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్ కొలిచెదన్ ధన్యత్వ సంసిద్ధికై. జ్యోతిర్మయం, వాంగ్మయం, చిన్మయం ఇలాంటివేవో పదాలు ఇచ్చి మీరేమిటి మీ అవధానం అన్నారు. ఇదిగో ఇది నా అవధానము, ఇది నాకు యోగము, నిత్యయోగము. యోగ కర్మసు కౌశలం అన్నారు, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే మన మనోవ్యాపారము ఎక్కడికంటే అక్కడ మనస్సు పోకుండా ఏకాగ్రతగా నడిపించటమే అవధానం. చేసే పనిలో నైపుణ్యమును పెంచుకోవటమే అవధానం. యోగ అంటే జీవాత్మ పరమాత్మతో కలియడము యోగము. ఇలా అన్ని అర్థాలు యోగానికి. అందుకనే కృష్ణ పరమాత్మ తస్మాత్ యోగీభవ అర్జున అన్నాడు, నువ్వు యోగివిగా అన్నాడు. ప్రతి మానవుడు యోగి కావాలి.
అందుకనే మన భారతదేశం యోగా అనే విద్యను ప్రపంచానికంతా నేర్పుతున్నది విశ్వగురువులాగా ఇవాళ. అందువల్ల ఆ యోగము అన్నదే ఇందులో మూలం. అట్లా నాకు అవధాన యోగం, యోగప్రాయ మహావధాన కవిత, జ్యోతిర్మయ ప్రక్రియన్. కవిత్వం అనేది జ్యోతి, లోకానికి వెలుగును చూపించేది. జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై. మీరు ఇప్పుడు ఇందాక అమ్మవారికి ఫలాలు తీసుకొచ్చారు అమ్మవారి సన్నిధికి, ఏదో టీవీ దానికి ఇంటర్వ్యూ ఇలా కాదు మీ ఉద్దేశం. అమ్మవారి సన్నిధికి వస్తున్నారు అందుకని ఫలాలు తీసుకొచ్చారు. పూగి అంటే వక్కలు, వక్కలలో అన్ని గొప్ప కాయలలోకెల్లా ఫలాలలోకెల్లా పూగి ఫలము గొప్పది, తాంబూలం. అందుకని వక్కలు పెట్టటము మంగళకరము. పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై. కవి అయిన వాడు కూడా అటువంటి మంగళాత్మకమైన శబ్దాలు పలకాలి లోకహితముగా. దానివల్ల లోకానికి క్షేమం జరుగుతుంది. నువ్వు కవిత్వం చెబితే లోకానికి ఏమొస్తుందయ్యా అంటే, అర్థమయ్యి పాటించే వాళ్లకు ఒక విధమైన ఉపకారము, అర్థం కాకపోయినా శబ్దము వింటే చాలు మంగళాత్మకం. పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై. ప్రతి పదము ఒక పుణ్యమును మోసుకొని వెళుతుంది. పుణ్యార్థ సంవాహమై. ఇది ఎక్కడున్నది? శ్రీ గోలోకగ చిన్మయ ప్రసరమై. గోలోకము అన్ని లోకములకెల్లా పుణ్యలోకము గోలోకం. అందుకని గోసేవ చాలా గొప్పది. గో అంటే ఇంద్రియము, గో అంటే గోవిందుడు, గో అంటే నది, ఇట్లా గో అంటే గోవిందుడు అన్నీ ఉన్నాయి. అటువంటి గోలోకగ పుణ్య శ్రీ గోలోకగ చిన్మయ అంటే కాంతిమయమైనటువంటి జ్ఞానమయమైన ప్రసారము. శ్రీ గోలోక గచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ. శ్రీకాంతుడు నారాయణమూర్తి, మహావిష్ణువు వలె సాహిత్యము వ్యాపించాలి. వ్యాప్తి లక్షణము ఆయనకు, విష్ణువుకు. శ్రీకాంతము ఐశ్వర్యము సుందరము అయినటువంటిది సాహిత్యం. రెండర్థాలు. ఇది ఆశువుగా చెప్పిన పద్యం. శ్రీకాంత సాహిత్య సంధ్యా. సాహిత్యము త్రిసంధ్యలలోనూ, సంధ్యావందనం ఎలా చేస్తామో సాహిత్యము అటువంటిదే, అందులో భాగమే. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. శ్రీ గోలోక గచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్. గీర్వాణ లక్ష్మి, హిరణ్మయి లక్ష్మీదేవి. గీర్వాణ దేవతాలక్ష్మి, దేవవాగ్ లక్ష్మి ఆమె. గీర్వాణ హిరణ్మయిన్ కులిచదన్ ధన్యత్వ సంసిద్ధికై. చెప్పిన నాకు వినిన మీకు ధన్యత్వము కలగాలి. ఇది సాహిత్యం. ఇందుకోసమే తపన. ఇదే అవధానం. ఇది రవీంద్ర భారతిలో 95లో అవధానములో అడిగితే చెప్పాను. 1995లో ద్విశతావధానం జరిగింది. ఇది చాలామందికి ప్రేరణ. ఈ ద్విశతావధానమే ఒక మహా అవధాన యుగమునకు శ్రీకారం అయింది. దాని తర్వాత అందరూ ద్విశతావధానాలు చేయాలని తపన పడ్డారు, అందరూ అవధానాలు చేయాలని తపన పడ్డారు. అలా జగత్తుకు స్ఫూర్తివంతమైనటువంటిది ఆ మహావధానం, ద్విశతావధానం. తర్వాత మహాసహస్రావధానము, అది లలిత కళాతోరణములో. అక్కడే ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు వచ్చి పాల్గొన్నారు. అంతకుముందు మహాసభలో ద్విశతావధానములో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరూ ఏమిటి అంటే సాహిత్యము, సారస్వతము, దాని యందు వాళ్లకున్న గౌరవాన్ని ప్రకటించారు వచ్చి. వాళ్ళకి నిజంగా నిమిషం తీరిక ఉండదు, కానీ అనేక గంటలు అక్కడ కూర్చున్నారు వచ్చి. దానికి ఆ అమ్మవారి యొక్క సరస్వతి వైభవాల పల్లకిని మోశారు భుజం మీద పెట్టుకొని. నేను ఒకవైపు పట్టుకుంటే వాళ్ళు ఒకవైపు పట్టుకొని మోశారు. అసలు అది ఎంత వైభవం గురుగారు! అసలు ఎంత అమ్మవారి దయ ఎంతది తల్లి అంటే. నిజానికి పూర్వమంతా రాజులు మహాత్ములు సారస్వతాన్ని పోషించేవాళ్ళు. ఇవాళ ప్రజాప్రభుత్వాలు ప్రజలే పల్లకి మోస్తున్నారు. అయితే ప్రజా అధినేతలుగా మేము కూడా ఇందులో భాగస్థులము అని రావటం. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా ఆయనకి ఇష్టము నా సాహిత్యం. వారికి కూడా అంటే ఎవరు ఏ పదవిలో ఎప్పుడు వస్తారో అమ్మవారి దయ. కానీ సాహిత్య ప్రీతి, భాషా ప్రీతి అన్నది
ఏ వ్యక్తికైనా యోగ్యతను పెంచుతుంది. అది వ్యక్తిగత సంస్కారం. ఒకరు చెబితే రాదు, తానకై తనకు పుట్టాలి. ఒక్కొక్కరికి యోగము భవిష్యత్తులో ఉన్నది అన్నది సారస్వతము మీద ప్రీతి వాళ్లకు శ్రీకారము చుట్టిస్తుంది. శ్రీమంతులను, గుణవంతులను, భాగ్యవంతులను, పదవీవంతులను చేస్తుంది. సారస్వత లక్ష్మి ఆమె యోగం చాలా గొప్పది, మహాసరస్వతి యోగము. అటువంటి యోగము ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రీతి భావన ఉంటుంది. ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే సాహిత్యము మీద అంత ప్రేమ చూపి దానికి ఒక మనము చెయ్యగలిగినంత సేవ చేద్దాము అని, అది చాలా గొప్ప విషయం. ప్రభుత్వాధినేతలతో ఏం పని ఉందండి మనకు అంటే, నిజంగా మనకేం పని లేదు, కానీ అమ్మవారికి పనుంది. ప్రతి వ్యక్తిలోనూ తాను నిలిచి చైతన్యవంతుల్ని చేయటం అమ్మవారికి పని కదా. సారస్వత ప్రీతి అందరికీ కలుగుతుందా? ప్రజలు పోతనగారు అలాంటి పద్యాలు రాశాడు అంటే ఇవాళ ఆ ధారావాహిక చెడకుండా ఏ మూల ఎవడు పుట్టినా పోతన పద్యాన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు కదా. ఎందుకు పెట్టుకుంటున్నాడు? అది అజరామరము కదా. దానికేమీ నియమము లేదు. ఇది పండితులు చదవాలి, ఇది ఒక పెద్ద రాజ్యాధినేత, ఒక ముఖ్యమంత్రి చదవాలి, ఇది లేదా ఒక సామాన్యుడు, ఒక అతి సామాన్యుడైన వ్యక్తి చదవాలి అనేమి సిద్ధాంతము లేదు. ఆ సామాన్యుడైన వ్యక్తికి మహాప్రీతి, అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నవాడికి మహాప్రీతి, మధ్యలో ఉన్నటువంటి వాడికి మహాప్రీతి, ఒక అవధానికి ప్రీతి, ఒక కవికి ప్రీతి, ఒక శ్రోతకు ప్రీతి, ఎవ్వరూ అనేమీ లేదు. అందుకని కవిత్వము, అవధానము, పద్యము యొక్క ఆకర్షణ తెలుగు భాషలో అత్యంత వైభవాస్పదమైనది. ఇది అవధానం ఆత్మవిద్య అని చెప్పాను నేను. తిరుమల నీ సిర్రుల గుడి, తిక్కన నీ పలుకుబడి, అవధానం ఆత్మవిద్య. అవధానం అన్నది ఆత్మవిద్య. ఏకాగ్రత, అవధానం మానవ జీవితంలో ఆయా వృత్తుల యందు ఒక్కొక్కరికి ఏకాగ్రత ఉండడం అన్నది ఆ వ్యక్తికి ఆభరణం. ఇతరులకు ఉపయోగమా తర్వాత సమాజానికంతా ఉంటుంది. ముందు ఎవడు ఉపాసిస్తాడో, ఎం యో యో సేవయతే దేవీం, ఎవరెవరైతే అమ్మవారిని సేవనము చేస్తాడో అటువంటి వారికందరికీ కూడా ఆమె వైభవాన్నే ప్రసాదిస్తుంది. ఎవరినో ఉద్ధరించడానికి కాదు. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకో. ముందు సమాజము సహజముగానే నీ పక్కన ఉన్న సమాజము, నీతో అనుబంధము కలిగిన సమాజము ఉద్ధరింపబడుతుంది. ఇదే రహస్యం తల్లి. గురుగారు, మీరు ప్రముఖులైనటువంటి వారు పివి నరసింహారావు గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, వారి సమక్షంలో కూడా మీరు ఎంతో అద్భుతంగా అవధానం చేసి మెప్పు పొందారు తల్లి. ఆ సందర్భంలో మీకున్న ఆ స్పందన ఏమి తల్లి అద్భుతం. నేను పివి నరసింహారావు గారు మహానుభావుడు, 14 భాషలలో విద్వాంసుడు. ఆయన అవధానాన్ని, అవధానిని అంత ప్రశంసిస్తూ 3 గంటలు కూర్చున్నారు సభలో. మహానుభావుడు కూర్చుని, నేను అవధానినే, కానీ అందరికీ అవధానం అబ్బదు, వారికే వచ్చింది అని అలా ప్రశంసించారు మహానుభావుడు. దీనిని నేను ఎట్లా నాకు అనిపిస్తుందంటే, అవధాన సరస్వతి వైభవం అదంతా ఏ వ్యక్తిది కాదు, ఇది వ్యక్తిగతము కాదు, వ్యవస్థానిష్టము. ఇది మొత్తము సమాజనిష్టము. రసో ఎన్నిష్టో రసహ అంటాడు ఆలంకారిక శాస్త్రాల్లో. అంటే సాహిత్యము, కవిత్వం ఇలా ఉండాలని మహాత్ములు ఎంతోమంది రాశారు సంస్కృతంలో. ఆలంకారిక చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా భావనం చేశారు అని అంటే, ఎన్నిష్టో రసహ అన్నారు. రసము ఎక్కడుంటుంది అన్నారు. ఒక నటుడి యందా, ప్రయోక్త అంటే దర్శకుని యందా, లేదా నట రంగమునందా ఉంటుందా అంటే ఇక్కడెక్కడా ఉండదురా, సామాజిక నిష్ఠో రసహ అన్నారు. చూసేవాడు ఉంటాడే మహానుభావుడు, వాణి యందు రసం ఉద్భూతం అవుతుంది, ప్రదర్శించేవాడిలో కాదు అన్నారు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. అందువల్ల చెప్పే కవికి ఎంత బాధ్యత, ఎంత దేవతా అనుగ్రహం ఉందో, వినే శ్రోతకు కూడా అంతే బాధ్యత, అంతే అనుగ్రహము ఉన్నది. కాబట్టి నా శ్రోతలు ఉచ్చైశ్రవుల్ అని చెప్పాను నేను. నా శ్రోతలు ఉచ్చైశ్రవుల్ అంటే, ఉచ్చైశ్రవం అంటే ఉత్తమ జాతి గుర్రము, అది దేవతాశ్వము.
ఉచ్చైశ్రవాహ, చెవులు దానికి ఇలా నిక్కబడుచుకొని ఉంటాయంట. ఎప్పుడు ఏం చెబుతారో అని వినేదానికి ఆసక్తి కలిగి ఉంటుంది. ఓ. కాబట్టి నా శ్రోతలు ఉచ్చైశ్రవులు అన్నాను. అలా ఉచ్చైశ్రవసో అశ్వము. ఎందుకు అంటే సమాజహితమైనటువంటిది. ప్రజాహితం నాపద్యం, ప్రజాహితం నాపద్యం, ప్రజల కొరకు నాపద్యం, ప్రజాహితము నాపద్యం, ప్రజల కొరకు నాపద్యం. తెలుగు తెలుగు జనుల గుండెలలో, తెలుగు ప్రజల గుండెలలో అమృత రసం నాపద్యం. భారతీయ మహామహా సరస్వతికి, భారతీయ మహామహా సంస్కృతికి అనితర రస నైవేద్యం, అనితర రస నైవేద్యం. అలా తల్లి. బాగుంది. అసలు మనం గమనిస్తే కూడా తెలుగు భాషే కనుమరుగైపోతుంది. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో ఈ అవధానం కానివ్వండి, అంటే ఈ పదాలపైన, ఈ అక్షరాలపైన ఈ స్పష్టత, స్వచ్ఛత ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా కృషి చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ప్రజల్లో ఇంకా ఎటువంటి అవగాహన రావాలి, అంటే ఇటువంటి ఈ సంప్రదాయం ఇంకా 10 కాలాల పాటు ముందు తరాల వారికి అందాలి అని అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? పిల్లలు ఇవాళ చాలా సూక్ష్మగ్రాహులు తల్లి. పిల్లలు మన తరము కన్నా గొప్ప తరమే. అయితే వాళ్ళు వ్యగ్రతకు కూడా, అంటే ఏకాగ్రత కుదరకుండా ఉండటానికి ఎన్ని కావాలో అన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల మనము ఎక్కువగా ఇప్పుడు మాకు అవధాన సరస్వతి పీఠంలో ప్రతిరోజు మాకు ఈ చుట్టుపట్టు స్కూళ్ళ నుంచి విద్యార్థులు వస్తారు, పాఠశాలల నుంచి. పద్యము ఎలా పలకాలో, పద్యము చూడండి, వాసన లేని పువ్వు, ఉతవర్గము లేని పురము, భక్తి విశ్వాసము, ఇలా చెప్పామనుకోండి ఆకర్షణ ఉండదు. వాసన లేని పువ్వు, ఉతవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్, సదభ్యాసము లేని విద్య, పరిహాసము లేని రసప్రసంగమున్, గ్రాసము లేని కొల్వు, పొరగాని విపెమ్మయ సింగధీమణి అన్నామనుకోండి, దానికి ఒక రసరమ్యత, శృతిపేయత్వం వస్తుంది. ఆ లక్షణం. దీన్ని మనము రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ అలా చెప్పటములో ఒక వైవిధ్యం ఉంటుంది. ఎందుకంటే ఛందస్సు అది, దాని యొక్క తీరు, దాని నడక, అందులో సంగీతం ఉంది, అందులో సారస్వతం ఉంది, అందులో లయ ఉన్నది. దీనిని మనము నేర్పించాలి. నా ప్రతి అవధానములోనూ నా తపన ఇదే, ప్రతి పద్యములోనూ నా తపన అదే. ఇది నేర్పిస్తే పిల్లలకు పట్టుబడుతుంది. అందుకని నేను పిల్లలకు అలా నేర్పిస్తూ ఉంటాను. కొన్ని వేల మంది నా దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్లకు మనం ఆసక్తిగా చెప్తే ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే చెప్తారు వీళ్ళు. భండన భీముడు, ఆర్త జనబాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్, రెండవ సాటి దైవమిక లేదను చున్గడ కట్టి, భేరికా దండ దండ దండని నదమ్ముల జాండము నిండ, మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. అద్భుతం. చెప్పామనుకోండి తల్లి, పిల్లలు నరనరాలు నాడీ మండలం కదులుతుంది. అసలు మీరు చెప్తూ ఉంటే శ్రీరామచంద్రుడు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు అన్నట్టుంది. అది నేను చెప్పిన గొప్పతనము కన్నా రాసిన రామభక్తుడైన మహానుభావుడు గోపన్న రామదాసు ఎంత భక్తితో రాశాడు తల్లి. దాన్ని కదా మనం ఆవిష్కరించాలి. ఇవాళ పిల్లవాడికి ఏమందించాలి? ఆ రామదాసు, ఆ పోతన్న, త్యాగరాజస్వామి, ఒక తిక్కన, ఒక నన్నయ్య, ఒక నాచన సోముడు, ఈ మహాత్ములందరూ రాసినవి కదా మనం అందించాలి ఈ జాతికి. ఆ ప్రయత్నము ఇంకా ఇంకా చేస్తున్నాము తల్లి. గురుతరంగా జరుగుతుంది. మహాత్ములందరూ దీనికి బాసటగా నిలబడతారు అని నా నమ్మకము. దానికి ఈ పద్మశ్రీ పురస్కార సందర్భము కూడా ఒక ప్రేరణాత్మకమైన సన్నివేశముని తీసుకుంటుంది అని నేను భావిస్తున్నాను తల్లి. ఈ పద్మశ్రీ పురస్కారం అనేది
మీకు ఇంకా బాధ్యతను మరింతగా పెంచింది. చాలా పెంచింది ఆ, కదమ్మా, తప్పకుండా. గమనిస్తే చాలా మంది రాస్తూ ఉంటారు. రాసిన వారు పాడలేరు, పాడిన వారు రాయలేరు. ఇవి అవి కాకుండా అవధానం, అసలు సకల కళలను కూడా మీరు ఔపాసన పట్టేశారు. అంటే మీకు ఎప్పుడైనా అవధానం చేస్తున్న సందర్భంలో క్లిష్టమైన పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయా? ఉంటాయి తల్లి, ఎప్పుడూ కూడా అడిగే ప్రశ్నల్లో కొంచెం కాఠిన్యము ఉండేవి ఉంటాయి. అంటే పండితులు కనపడ్డంత సామాన్యంగా ఏం ఉండరు. కదా. చాలా కష్టపెడితే ఎట్లుంటుంది అని ఆలోచిస్తారు. అది మంచిదే. ఎందుకంటే ఒరిపిడి పెడితేనే బంగారము రత్నము ప్రకాశిస్తుంది. అందువల్ల ఒరిపిడి తగలవలసిందే. కవితారత్నము కవితా స్వర్ణము అప్పుడే ప్రకాశిస్తుంది. అవధానం చేసేటప్పుడు ఇంకా రసవత్తరంగా ఇంకా ముందుకు సాగడానికి కొంతమంది చలోక్తులు అవి ఇవి కూడా ఉంటాయి కదా. అవి ఉంటాయి. దాన్నే రసప్రసంగము అధిక ప్రసంగము అని కూడా అంటుంటారు. దాన్ని అవి కూడా అలా అడుగుతారు. నా అవధానాల్లో అటువంటివి చాలా ప్రసిద్ధములైనవి, అవి అతి సామాన్యము, ఇప్పుడు అందరూ వాడేటట్లుగా ఎప్పుడో 30 ఏళ్ళ ఎప్పుడైతే 52 ఏళ్ల ప్రస్థానమో 40 ఏళ్లలో వచ్చినవన్నీ మళ్ళీ ఇప్పుడు అవే వస్తూ ఉంటాయి కొత్తగా. దోశని దోశ అని ఎందుకన్నారండి అన్నాడు. అంటే దోశ అని ఎందుకంటాడు, దాన్ని ఇడ్లీ అని అనకూడదు. అంటే ఒకసారి ఇటు వేసినప్పుడు సై అంటుంది కదా నాయన, మళ్ళీ ఇటు వేసినప్పుడు సై అంటుంది, అందువల్ల దోసై అది అని అనుకోండి. కాసేపు ఆనందం కలుగుతుంది. ఒక చాలా సారస్వత విషయం జరుగుతూ ఉంటుంది అవధానంలో. అంత సారస్వతంలో కొంచెం వాడికి మధ్యలో హాస్యము పుట్టించేది కూడా కొంచెము ఆ గంభీర సారస్వత స్థితిని కొంచెం తేలికపరిచేది ఉంటుంది మధ్య మధ్యలో. అలా ఇది ఏమండి మీ గురువు కొమ్ములు వచ్చినాయా అంటుంటారు. మామూలుగా అందరూ అవధాన రంగంలో, నేను అధ్యాపకుణ్ణి, సంస్కృతాధ్యాపకుడుగా ఉన్నాను నేను ఒక జూనియర్ కళాశాలలో. సహజంగా అధ్యాపకులు ఉంటారు. ఆయన విశ్వవిద్యాలయంలో ఆచార్య పురుషుడు కానీ అంటే ఆయన అధ్యాపకుడే కదా. ఇలా అధ్యాపకుడు, మీ గురువు అంటే అధ్యాపకుడే కదా. ఈ గురువు కొమ్ములు రావడం ఏమిటి అసలు? గురువు కొమ్ములు ఎట్లా వస్తాయి? వస్తే మనిషి ఎట్లా అవుతాడు? కొమ్ములు పశులక్షణము కదా. అంటే అవును నాయన నిజమే, మీ గురువుకి ఏమన్నా కొమ్ములు వచ్చాయా గురువు గారి? గురువు కొమ్ములు వచ్చినాయా అంటుంటారు. అలా అంటే మీరు కొమ్ములు ఉండాలి, నాకు కొమ్ములు ఉండాలి అని అంటే, ఉన్నాయి నాయన 2 కాదు 3 కొమ్ములు ఉన్నాయి. గా రాసి కొమ్ము ఇవ్వాలి, రా రాసి కొమ్ము ఇవ్వాలి, వా రాసి కొమ్మించాలి, అప్పుడే గురువు అవుతాడు. 3 కొమ్ములు ఉన్నాయి అన్న. వావ్. ఇట్లా ఈ చమత్కారాలు చాలా ప్రసిద్ధములైపోయాయి. ఇప్పుడు ఎవరు చెప్పారో మూలము అర్థం కానంత ప్రసిద్ధిలోకి వెళ్ళిపోయాయి అవి. అందువల్ల ఇది దాంట్లో అవధానములో ఇది కూడా ఒక అంశము. ఇవి చాలవు అని మీ ప్రశ్నకు నా పాట అని ప్రవేశపెట్టా నేను. నువ్వు అడిగితే నేను పాడటం, నువ్వు ఏ పద్యం చెప్పటం సరే, పాట కూడా చెప్తాను అని పెట్టాను. అలాగే అలా అడిగితే నక్సలైట్ మీద ఒక వాళ్ళని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ ఒక పాట పాడండి అన్నారు. రాయివిగాదు తమ్ముడు నువ్వు రాజువు, మారితే ఈ దేశానికే రాజువు అని పాడాను. చాలా అద్భుతమైన పాట, జనంలో చాలా ప్రసిద్ధి. ఆ రోజు అన్నలను చాలా మార్చింది ఈ పాట అని పేరు. అవన్నీ నిజాలేమో మనకు తెలియదు, ఆ జనంలోకి మనకు వెళ్ళే అవకాశం లేదు, కానీ ఈ పాట వెళ్ళింది ఆనాడు. అలా చాలామంది అధికారులు వాళ్ళు చెప్పారు, చాలా ప్రభావవంతమైన పాట గురువుగారు మీరు సభలో పాడింది అన్నారు. ఆశువుగా అమ్మవారు ప్రసాదించింది రవీంద్ర భారతిలో. అట్లా పాట, దానిలో ఇంకా కొంచెం ఒక మెట్టు పైకెళ్ళి స్వరపది అని ఒకటి పెట్టాను. స్వరపది బాలమురళీకృష్ణ వంటి మహావిద్వాంసులు, నూకల చినసత్యనారాయణ గారు, నిన్న మొన్న నేను విజయవాడలో చేస్తే మల్లాది సూరిబాబు వంటి గొప్ప మహాగాయకులు అందరూ పాల్గొన్నారు అందులో. ఏమిటి, వాళ్ళు ఒక స్వరం పాడతారు, ఆ స్వరానుగుణముగా నేను పాట పాడాలి. అది ఒక అద్భుతమైన ప్రక్రియ. నూకల చినసత్యనారాయణ గారు ఒకనాడు అడిగారు, దా గా లేని రాగములో భారతమాతను వర్ణించండి అని అడిగాడు. దా గా లేనిది ఏమిటంటే మధ్యమావతి రాగములో దా గా 2 స్వరాలు ఉండవు. ఇది అవధానికి తెలియాలి. దగా లేని రాగములో మా అమ్మవారిని భారతమాతను వర్ణించండి అన్నారు. దీనికి ప్రాణస్వరం ఏమిటి? రిపమ, అది రిపమ ప్రాణస్వరం.
జయము జయము భారతావని జయము జయము భారతావని రిపమ గంగా అనుపమ పదధుని అని చెప్పాను ఆశువుగా పాట. జయము జయము భారతావని రిపమ గంగా అనుపమ పదధుని అమృతమని నిన్ను కొలువని ఆత్మలో నిన్ను పిలువని అమృతమని నిన్ను కొలువని ఆత్మలో నిన్ను పిలువని జయము జయము భారతావని రిపమ గంగా అనుపమ పదధుని. అది మధ్యమావతి రాగం. అయితే ఈ సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి సంగీతం పైన కూడా మంచి పట్టు ఉండాలంటారు. వస్తే దాని సౌందర్యం అనన్య సామాన్యం. మీరు సంగీతాన్ని కూడా అభ్యాసం నేను చేసినట్టున్నారు కదా. అభ్యాసం ఏం చేయలేదు, కానీ ఆమె ఇచ్చింది అనుగ్రహం అంతే. గురుగారు మీరు డాక్టరేట్ చేశారు కదండి, పిహెచ్డి ఏ సబ్జెక్ట్ లో చేశారు? తల్లి, నేను కాళిదాస కావ్యేషు ధర్మస్య స్వరూప అని సంస్కృతంలో నేను చేశానమ్మా. తిరుపతి విశ్వవిద్యాలయంలో కాళిదాస కావ్యములలోని ధర్మస్వరూపము అనేది నా విషయం. దాని మీద నేను చేశాను. పిహెచ్డి అంశం యొక్క సారాంశము ధర్మము యొక్క ప్రతిపాదన. ఒక కావ్యమునకు పరమార్థం ఏమిటి అంటే ధర్మమును బోధించటమే. ఆ ధర్మం అంటే యద్రూపము, అది ఎలా ఉంటుంది, అది దాని యొక్క మూల స్వరూపమేమి, అది కావ్యాలలో ఎలా ఉంది, కాళిదాసు కావ్యములో ఎట్లా ఉంది, వాల్మీకిలో ఎట్లా ఉంది, వ్యాసుడిలో ఎట్లా ఉంది, కాళిదాసులో ఎట్లా ఉంది, ఇది దాని యొక్క వివేచన స్వరూపం. పద్మశ్రీ అందుకున్నారు, చాలా సంతోషం. భవిష్యత్ తరాల వారికి మీరు ఏ విధంగా మార్గనిర్దేశం చేస్తున్నారు? నేను చెప్తున్నాను తల్లి, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానమే నా జీవనమిప్పుడు. ఈ పద్యశ్రీ అవధానము నాకు ఇప్పుడు ఉంది, నిన్న ఉంది, నేడు ఉంది, రేపు ఉంది. పద్మశ్రీ ఇప్పుడు వరించింది, కానీ నిన్న నేడు రేపు నా ధర్మం అయితే పద్యశ్రీ అవధానం. పద్యమును జనాలకి పిల్లలకు అందించడము, ఇంకా ఇంకా పద్యాన్ని పిల్లలకు దగ్గర చేయడము, మన భారతీయ మహోత్తమమైన కళ విద్య అయినటువంటి ఈ అవధానమును పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించడము, ఇది నా గురుతరమైన బాధ్యత. మీరు అన్నట్లు బాధ్యత మూడింతలు పెరిగింది. పద్మశ్రీ మూడింతలు బాధ్యత పెరిగింది నాకు. మీరు ఈరోజు ఇంత గొప్పగా రాణించారు కదా, మీ గురువు గారి గురించి తెలియచేయండి. మా గురువులు మహాత్ములు చాలామంది ఉన్నారు తల్లి. నాకు ఈ విద్యలో గురువులు అంటే నరసింహాచార్యులు అని మా కుగ్రామంలో, మా ఊళ్ళో మా తాతగారు మహాకవి ఆశు కవితా చక్రవర్తి ఆయన భోగాలకట్ట సుబ్బరాయ కవి అని ఆయన దగ్గర శిష్యరికము చేసిన ఒక ఆయన ఉండేవాడు. నాకు 7-8 ఏళ్ళప్పుడే ఆయనకు 60 ఏళ్ళవాడు. ఎందుకంటే మా ముత్తాతగారి శిష్యుడు కదా ఆయన, అంత పెద్దవాడు. అంత వయస్సులో నాకు పాఠం చెప్పడానికి, పల్లెటూరు కదా, అక్కడేమీ ఈ విద్యుత్తు లేదు, కరెంటు లేదు. ఒక లాంతరు పట్టుకొని రోజు రాత్రి 7 గంటలప్పుడు ఆయన వచ్చేవాడు. వచ్చి 9 వరకు నాకు పద్యం ఎలా రాయాలో చెప్పి వెళ్ళిపోతుండేవాడు ఆయన. అలా సాధన చేయించాడు మొట్టమొదట. తర్వాత నా యోగము, నాకున్న అదృష్టం ఏమిటంటే తిరుపతి లాంటి ఒక గొప్ప విద్యా కేంద్రములో ఆ శ్రీనివాసుడి సన్నిధిలో చదివే అనుగ్రహం కలిగింది. అక్కడ మహామహా విద్వాంసులు ఒక నండూరి రామకృష్ణమాచార్య గారు అక్కడ నాకు, వాళ్ళ ఇంట్లో నాకు చోటు ఇచ్చారు. అప్పుడే నాకు వివాహం అయింది, ఆయన ఇంట్లో ఉన్నాను. మొదటంతా అక్కడ చదివినప్పుడు నరసింహాచార్యులు అని, ఆయన కూడా నల్లాన్ చక్రవర్తులు చాలా గొప్పవాడు, ఎన్సి నరసింహాచార్యులని. ఆయనకు 14 భాషల్లో మహా విద్వాంసుడు. సంస్కృతము, ప్రాకృతము, ఆంగ్లము, తమిళము, ఇలా ఆయన నాకు కళాశాలలో పాఠం చెప్పారు. ధ్వన్యాలోకము అని ఒక అలంకార గ్రంథం ఉంటుంది, చాలా గొప్ప గ్రంథం సంస్కృతంలో. ఆ అలంకార గ్రంథం నాకు చెప్పారు ఆయన. గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు ఉండేవాడు, మహానుభావుడు, చాలా 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 గొప్పవాడు. ఆయన నడిచే ఒక గ్రంథాలయం అనేవారు ఆయన్ని. అవధానము ఎలా చెయ్యాలి, ఒక పద్యమును ఎలా పరిష్కరించాలి సమస్య వస్తే,
నాకు వారాలు భోజనం చేసి నేను నా విద్య చదువుకున్నంతలు ఇవాళ ఎవరికి వారాలంటే తెలియదు. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రోజు భోజనము, 7 రోజులు ఒక చక్రం అయిపోతే మళ్ళీ సోమవారం వాళ్ళ ఇంట్లో భోజనము. ముందు రోజు అమ్మ రేపు మీ ఇంట్లో వారం ఉంది, నేను మీ ఇంట్లో భోజనం చేస్తున్నాను అని చెప్పి రావాలి. ఆ అమ్మగారికి గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, అందువల్ల ముందు రోజు వెళ్ళి చెప్పి రావాలి. చెప్పడానికి కళాశాలలో అక్కడ హాస్టల్లో ఉంటే అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి చెప్పేటప్పుడు వచ్చేటప్పటికే ఆకలి అయిపోతుంది, మళ్ళీ ఎవరన్నం పెట్టాలి? అది జీవితం, అక్కడ ప్రారంభమైంది జీవితం. అలా ప్రతి ఇంటికి ముందు రోజు వెళ్ళాలి, మధ్యాహ్నం ఎలాగూ వెళ్ళాలి, అంత దూరం నడిచొచ్చేటప్పటికే ఆ వయస్సు అట్లాంటిది, మళ్ళీ ఆకలి అవుతుంది. ఏ అరటిపండుతోనో మళ్ళీ కడుపు నిండాలి. 2 అరటిపండ్లు కొంటే డబ్బు ఎక్కువ కావచ్చు, 1 అరటిపండే చాలకపోవచ్చు ఆకలికి, కానీ అదే జీవితం. అందువల్లనే జీవితం ఎప్పుడూ గొప్పది. ఏ పుస్తకం కావాలన్నా ఈ గ్రంథాలయంలో ఉంది అంటే మహానుభావులు సూచించేవాళ్ళు, ఇది చాలా గొప్ప పుస్తకమయ్యా, విష్ణు పురాణంలో ఇలా ఉంటుంది, ఈ స్తోత్రం నేర్చుకో నువ్వు అనేవాళ్ళు. మూక పంచశతి ఉంది, చాలా గొప్పది. నేను 35 ఏళ్ల క్రితం ఈ మూక పంచశతి నేను రికార్డు చేసి ప్రజలకందరికీ అందించాను. నేను చదువుకున్నాను కాబట్టి ఆర్యా శతకము విద్య అందరికీ పెంచుతుంది అని 30 ఏళ్ల క్రితం రికార్డు చేశాను నేను. ఆర్యా శతకం భక్త్యా పఠతామ ఆర్యా కటాక్షేణ నిస్సరతి వదన కమలాద్వాణీ పీయూషధోరణి దివ్యా. ఎవరైతే ఆర్యా శతకం చదువుతారో వింటారో వాళ్ళకి గగనాచంద్రద్యుతిరివ, ఆకాశం నుంచి చంద్రుని నుంచి చంద్రకాంతి వెలువడినట్లుగా ఆ చదివిన వాని ముఖము నుండి పీయూషధోరణి అమృతాయమానమైన కవిత్వము ప్రసరిస్తుందిరా అనుగ్రహప్రాయముగా అని దాని శృతి ఫలం. అది నేను చెప్పాను. నా వయస్సులో నేను 60 దాటిన వాడిని, 40 ఏళ్ల వాళ్ళు, 38 ఏళ్ల వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఫణి అని పెట్టుకున్న వాళ్ళందరూ నన్ను చూసి పెట్టుకున్న వాళ్ళే పేరు. ఆ తల్లులు ఇలాంటి కొడుకు పుట్టాలని పెట్టుకున్నారు. అయినా మీరు అవధాన సహస్ర ఫణి అంటే ఆ విద్య. అందుకని ఈ స్తోత్రం నువ్వు రాసుకోరా అంటే నేను వెళ్ళి కూర్చొని ఆ గ్రంథాలయంలో నేను కూర్చొని అంతా రాసుకునేవాడిని. పుస్తకం కొంటే 5 రూపాయలు, కానీ 5 రూపాయలు లేని యోగము అది ఒక యోగం. ఎందుకంటే పుస్తకం అప్పుడే రాస్తాము. 5 రూపాయలు ఉంటే కొంటాం, పుస్తకం లేదు కాబట్టి రాస్తాం. ఆ రాయటం ఎంత యోగము. మీరు అందులో కూడా ఔచిత్యాన్ని వెతికారు, అది గొప్పతనం అసలు. ఏదైనా అంటే జీవితం అదే తల్లి, ఎప్పుడు కూడా వస్తుంది, సమస్య ఉంటుంది, బాధ ఉంటుంది, యోగము అన్నీ ఉంటాయి. కానీ దాన్ని కూడా యోగముగా, అందుకే నేను దానికి పేరే యోగం అని పెట్టుకున్నాను. దానికి ఇది భగవద్గీత కృష్ణ పరమాత్మ జగద్గురువు, ఆయన బోధించాడు. ఏమిటి? కర్మ సన్యాస యోగో నామ అన్నాడు. దుఃఖాన్ని కూడా యోగం అన్నాడు ఆయన. ఎందుకంటే దుఃఖం కాదు, నువ్వు దాన్ని యోగంగా స్వీకరించు, ఓ పెద్ద పరమ సంతోషానికి మెట్టు అవుతుంది, అది పరమానందానికి మెట్టు అవుతుంది. మనుషులు ఏదో మాట్లాడతారు, అందరికీ జ్ఞానమే ఉండదు. ఎవడో వాడు చెప్పింది వీడు చెప్పింది వాడు చెప్పింది ఇంకొకడు, ఇట్లా చెప్తూ ఉంటారు. గతానుగతికో లోకః న లోకః పరమార్థిక. వాడికి పరమార్థంత ఎవడికి ఉండదు, ఇందులో సత్యమేముంది అని ఉండదు వాడికి. వాడు మాట్లాడుతుంటాడు. కానీ విద్వాంసుడు అట్లా కాదు కదా, నువ్వు దారి చూపేవాడివి, నువ్వెట్లా మాట్లాడాలో చూపించు. అందువల్ల అది యోగమే ఎప్పుడూ కూడా. కాబట్టి ఏదైనా యోగముగా మనమే మలుచుకోవాలి. అవుతుంది మనకు ఆ భావన కనుక ఉంటే అమ్మవారి ఆ మార్గం అట్లనే ఇస్తుంది. అందువల్ల కవిత్వము అది ఆ తిరుపతిలో చదవటము, మహాత్ములైన వాళ్ళు ఇటువంటి గురువులందరూ. అప్పుడు ఆ తర్వాత నాకు కొన్నేళ్ల తర్వాత నండూరి రామకృష్ణమాచార్య గారు పరిచయం అయ్యారు, దివాకర్ల వెంకటావధాని గారు పరిచయం అయ్యారు. ఇట్లాంటి మహాత్ములందరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే నేను రైల్వే స్టేషన్కు వెళ్ళి వాళ్ళ సంచియో వాళ్ళ సూట్ కేసో పట్టుకుని, వాళ్ళందరూ పెద్దవాళ్లే అయినా నా చిన్న జీతము ఒక 500 రూపాయల జీతం నా ఉద్యోగం. స్వామి సన్నిధిలో నేను పనిచేస్తుండేవాడిని, నా మొదటి ఉద్యోగం అది. నా 500 జీతములో 250 రూపాయలు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టేవాడిని. 250 మా ఇంటి ఖర్చు. 250 రూపాయలు దేనికి ఖర్చు పెట్టేవాడిని? ఇలా వస్తే వాళ్ళని రిక్షాలో మా ఇంటికి తీసుకెళ్ళడం, ఒక పూట భోజనం పెట్టడం, వాళ్ళని మళ్ళీ బస్సు ఎక్కించి దర్శనానికి పంపించటం,
మళ్ళీ వచ్చేదాకా కాచుకొని ఉండటము, మళ్ళీ వాళ్ళని రైలు ఎక్కించటము, ఇదంతా నాకు సేవాభాగ్యం. మహాత్ములను విద్వాంసులను సేవిస్తే ఏం ఫలం వస్తుందో నేను అనుభవిస్తున్నాను. అది చాలా అక్షర సత్యమైన మాట చెప్పారు గురువుగారు. విద్వాంసులను సంస్కారవంతుల్ని సేవిస్తే మనకు సంస్కారం వస్తుందని ఎప్పుడైనా అంతే నిరూపణ కదా చేశారు. తల్లి. అయితే ప్రస్తుతం ఉన్న ఈ కార్పొరేట్ రంగం ఆధునిక పోకళ్ళు పిచ్చిమీరుతున్న ఈ కాలంలో ఎవరికైనా కూడా మనం ఓ పద్యం చెప్తాను నాయన, ఓ పాట చెప్తాను, ఓ అవధానం అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే వాళ్ళకి అర్థం ఏ విధంగా చేయించగలగాలంటారు? మొదట్లో కొంచెం శ్రమే ఉంది తల్లి ఇందులో. కానీ ఒకసారి ఏదో అద్భుతం చేయాలి మనిషికి. అద్భుతం చూస్తే ఆగిపోతాడు మానవుడు. చిన్నవాడైనా పెద్దవాడైనా ఒక అద్భుతం అంటే ఆకర్షితుడవుతాడు. ఆ అద్భుతమైన విషయాన్ని ప్రదర్శించి వాడిని ముందు ఆకర్షించి కూర్చోబెట్టాలి. తర్వాత నువ్వు చెప్పేది వింటాడు. ఇది గొప్పది నాయన అని చెబితే వినడు, చూపిస్తే వింటాడు. అదే ప్రయత్నం నిరంతరము నేను చేస్తున్న ప్రయత్నం ఎప్పుడూ అదే. కానీ ఈ తరం చాలా గొప్పది. పిల్లలు సూక్ష్మగ్రాహులు, వాళ్ళు త్వరగా పట్టుకుంటారు కూడా. మనం నేర్పాము అంటే మాత్రము వదలరు, తీసుకెళ్తారు. ఆ ధైర్యం ఉన్నది నాకు. కొంచెం బాధ్యతగా శ్రమ అయినా సాధించాలి, చెయ్యాలి, అంతే. మీ రచనల గురించి క్లుప్తంగా. నేను చాలా ఖండకావ్యాలు రాశాను తల్లి. నా కవితలు చాలా ఉన్నాయి. రైతే రాజు అని తెలుగులో ఒక మహాకావ్యం రాశా రైతు గురించి. చాలా విశిష్టమైన కావ్యం అది. సంస్కృతంలో విశ్వభారతం అని మహాకావ్యం రాశా. ఈ రెండు మహాకావ్యాలు. తర్వాత సంస్కృతంలో సత్యమేవ జయతే అని ఒక నవల రాశాను నేను సంస్కృతంలో. అది ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి సుప్రభాతము, తర్వాత భూవరాహ శతకము, లక్ష్మీనారసింహ శతకము, ఇలాంటివి మొత్తం ఇవన్నీ అయితేనే ఓ 40-45 పుస్తకాలు అన్నీ కూడా. అన్నీ ఇలాంటి గ్రంథాలు. కొన్నిటికి వ్యాఖ్యానాలు రాశా. కాళహస్తీశ్వర శతకము ధూర్జటి మహాకవి రచించిన దానికి నేను సువర్ణముఖి అనే వ్యాఖ్య రాశా. నేను ఎప్పుడు నా 21వ సంవత్సరంలో రాశా అది. తర్వాత కొప్పరపు సోదర కవులు అవధానములో వారు రాసిన దైవ సంకల్పము అనే కావ్యానికి నేను వ్యాఖ్యానం రాశా. ఇలా కొన్ని వ్యాఖ్యానాలు, ఎక్కువ సంస్కృతములోను తెలుగులోను స్వతంత్రముగా కావ్యాలు ఇవి రచన చేశాను తల్లి నేను. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం, ఓ మంచి పాట లేదా పద్యం. బిగ్ అనగా, బిగ్ టీవీ కదా మీది, బిగ్ అనగా దిగ్గని నిన్ను లేపి చూపు పెద్ద కదా. బిగ్ అనగా దిగ్గన నిన్ను లేపి నిలుపు పెద్ద కదా. బిగ్గనగా నీ రంగములో నీవు పెద్ద, నీ రంగములో నీవు పెద్ద అనెడు విద్య కదా. బిగ్ అనగా నీ రంగములో నీవు పెద్ద అనెడు విద్య కదా. బిగ్ అనగా దిగ్దిక్కుల నిన్ను ఘనత, నిన్ను ఘనుని చేయునట్టి. బిగ్ అనగా దిగ్దిక్కుల నిన్ను పెద్ద చేయునట్టి దిగంతాల విద్య కదా. బిగ్ అనగా, బిగ్ అనగా బిగ్ అనగా ఈ సమాజ పథమునందు, ఈ సమాజ పథమునందు బృహద్రూపముగా నిన్ను నిలుపునట్టి విద్య గదా. ఆ విధంగా బిగ్ అంటే పెద్దతనము, పెద్ద కావటము, గొప్ప కావటము. అలా ఇందులో ఉన్నటువంటి మీ యాజమాన్యమునకు, ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి, ఇది చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అటువంటి బిగ్ లక్షణం, ఆ పెద్దతనము, ఔన్నత్యము, ఉన్నతి వచ్చుగాక అని అవధాన సరస్వతి అనుగ్రహప్రాయముగా ఆశీర్వచనము. జయోస్తు. చాలా సంతోషం గురుగారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను ఎంతో చక్కగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
వీక్షించారు కదండి. ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం. పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి అంతరంగం. ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. సో పెద్దల ఆశీర్వచనాలు, పెద్దల దగ్గర మనం నేర్చుకున్న విషయాలు జీవితానికి మనకు బంగారు బాటను వేస్తాయని వారు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు. ఆ విధంగా మనం కూడా అటువంటి విజయ బాటలో పయనిద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.